నమస్తే అమ్మ. నేను గోమూత్రంతోని, గోమయంతోని పంటలు పండించవచ్చా అని అనుకుండేదాన్ని. అప్పుడు ఐసీఆర్‌పీ ఆయన రామకృష్ణ అని ఒక అబ్బాయి ఉండేవాడు. రోజు వచ్చి "అక్క మీరు చెయ్యండక్క. పెరట్లో ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను దగ్గరుండి చేయిస్తాను. విత్తనాలు కొని తెస్తానని" చెప్పాడు. ఈళ్ళు ఇలాగే చెప్తారులే అనుకుండేదాన్ని. పట్టించుకుండేదాన్ని కాదు. ఇప్పుడు మా పక్క ఊరే కమల ఐసీఆర్‌పీగా వచ్చింది. తనొచ్చి "అమ్మ మీరు చెయ్యండి. మీ ఇంట్లో ఆడపిల్లలున్నారు కదా! ప్రకృతి వ్యవసాయం చేస్తే మంచిది" అని చెప్పారు. సరే చూద్దుమా, కానీ నువ్వు నా తోడుండాలి. లేపోతే నాకు తెలీదు కొంచెం నాకు మతిమరుపెక్కువ అని చెప్పాను. సరే అమ్మ, నేను ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాను. నేనుండి చేయిస్తానని చెప్పింది. అలాగే అన్నీ నాకు నేర్పింది. ఆ అబ్బాయే నేర్పుందుడు. నేను ఆ అబ్బాయికి సహకరించలేదు. ఈవిడకి మాత్రం నేను సహకరించాను. నేను గోమూత్రంతోని తయారు చేసుకున్న జీవామృతంతోనే పంటలు పండించేస్తాను. చాలా హాయిగుంది. నేచరు మనకు ఆశీర్వదిస్తది ఇలా చేస్తే. ఉంటానమ్మా. బాయ్.